ఐపీఎల్ ఫైనల్స్ కి ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. సిటీలో ఫస్ట్ టైం జరుగుతున్న ఫైనల్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాట్లు బాగా చేసింది బీసీసీఐ. మ్యాచ్ టైంలో ఎట్లాంటి ఘటనలు జరగకుండా టైట్ సెక్యూరిటీ పెడతామంటున్నారు పోలీసులు. ఈ నెల 21న జరిగే ఐపీఎల్ ఫైనల్స్ కు ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. హైదరాబాద్ లో ఫైనల్స్ జరుగుడు ఇదే మొదటిసారి. అందుకే కొంచెం జోరుగా ఏర్పాట్లు చేస్తుండ్రు. సెక్యూరిటీ కోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్మర్డ్ ఫోర్స్ కూడా వాడుతున్నామంటుండ్రు రాచకొండ సిపి. మొత్తం 1800 పోలీసులే కాకుండా షీ టీమ్స్ ని కూడా పెడుతున్నామన్నారు. 88 కెమెరాలతోటి నిఘా పెడతామన్నారు కోత్వాల్ సాబ్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భారీ అదన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మన లా అండ్ ఆర్డర్ పోలీస్ తో పాటు ట్రాఫిక్, తర్వాత సెక్యూరిటీ వింగ్, ఆర్మ్డ్ ప్లాటూన్, ఆక్టోపస్ స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ కంట్రోల్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత కొన్ని విజిలెన్స్ టీమ్స్, రఫ్లీ 1800 officers and men, they will be deployed for duty. 88 CCTV cameras we are going to install. Number of EV-teaching teams, anti-EV-teaching teams, especially our C teams, that number also we are going to increase now. మ్యాచ్ కొచ్చేటోళ్ళు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు సిపి. ఒక సెల్ ఫోన్ మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామన్నారు. వివిఐపీల గన్మెన్లను కూడా స్టేడియంలకు రానిచ్చేది లేదన్నారు. ఎవరెవరు విఐపీతో గన్మెన్ వస్తున్నారు, we are not going to allow them to come inside. There will be separate holding tent for the gunmen. We are allowing cell phones. That too again, our teams are there. They will do the switch on and switch off job. Then only those cell phones we are allowing. ఇక ఐపీఎల్ టికెట్లతో తమకు సంబంధం లేదన్నారు హెచ్సీఏ సెక్రటరీ శేష్ నారాయణ. టికెట్స్ కాంట్రాక్ట్ బుక్ మై షోకి ఇచ్చినట్లు చెప్పిండ్రు. మొత్తం 28,000 టికెట్స్ అమ్మకానికి పెట్టినమని, ఇప్పటికీ 19,000 టికెట్లు అమ్ముడు పోయినాయని చెప్పిండ్రు. ఒక్కరికి 4 టికెట్లు మాత్రమే అమ్ముతున్నామన్నారు. ఆన్లైన్ లా టికెట్లు బుక్ చేసుకున్నోళ్ళు జిమ్ఖానా స్టేడియంలో టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నారు. ఓన్ వెహికల్ కాకుండా బస్సులు, క్యాబ్లలో వస్తే బెటర్ అని చెప్తున్నారు. ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ గా ఫాలో చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఆన్లైన్ లోనే సేల్ చేస్తున్నారు. కాబట్టి ఆ మిగిలిన 36,000 టికెట్లు 28,000 అండ్ ఆట్ టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్. ఆ 28,000 లో నుంచి 19,000 టికెట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సోల్డ్. సో బ్యాలెన్స్ టికెట్స్ కూడా ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, కౌంటర్ ఎప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారో చేసినప్పుడు అది ఆన్లైన్లో బుకింగ్ అయిపోతుంది. ఈచ్ పర్సన్కి 4 టికెట్స్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అండ్ ఎవ్రీ పర్చేజర్ హిజ్ ఐడెంటిటీ ఈజ్ స్టోర్డ్ విత్ ద బుక్ మై షో. సో దట్ ఈస్ టోటలీ అవైలబుల్. మీరు ఎవరైనా ఈ పుకారాలు నమ్మేది లేదు. ఎవరికి బల్క్ టికెట్స్ కానీ బల్క్ టికెట్ ఇవ్వడం కానీ సేల్ చేయడం కానీ జరుగుతం లేదు. స్పెషల్ పార్కింగ్ జోన్స్ కూడా పెట్టింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రెగ్యులర్ పార్కింగ్ ప్లేస్ తో పాటు గేట్ నెంబర్ 1 కి ఎదురుగా రామంతపూర్ రూట్లున్న చర్చి దగ్గర పార్కింగ్ జోన్లు పెట్టిండ్రు. ఫైనల్స్ చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ తమకు సహకరించాలని కోరుతుండ్రు పోలీసులు. ఐపీఎల్ ఫైనల్స్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సిటీలో ఫస్ట్ టైం జరుగుతున్న ఈ ఫైనల్స్ కోసం దాదాపు 1800 మందితో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల కోసం కూడా సపరేట్ పార్కింగ్ ఏరియాని ఏర్పాటు చేశారు. రామంతపూర్తో పాటు రెగ్యులర్ ఉండే పార్కింగ్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు హెచ్సీఏ సిబ్బంది. కెమెరామెన్ బానుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.